హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటని అనుకుంటున్నారా? మా ఆయన హిరణ్య కోసమని సైకిల్ కొని ఇక్కడ పెట్టేశారండి, దాచిపెట్టారు తనకి సర్ప్రైజ్ ఇద్దామని. కానీ నేను బయటకు వస్తే ఈ బాక్స్ కనిపించిందండి. ఏంటా ఈ బాక్స్ అని చూస్తే తను చెప్పారు సైకిల్ ఆర్డర్ పెట్టాను హిరణ్య కోసం అని చెప్పారు. కానీ ఈరోజు వచ్చిందని చెప్పలేదు. మేము బయటికి వెళ్ళి చూస్తే ఈ బాక్స్ కనిపించింది. ఇది నాకు ఇంకా ఆర్డర్ పెట్టింది గుర్తొచ్చి మా ఆయనని అడిగితే అది సైకిల్ అని చెప్పారండి. ఇంకా లోపల తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేద్దామని వచ్చామండి. ఇంకా లోపల తీసుకొచ్చేసాము. ఇది అన్బాక్సింగ్ చేసేస్తాం. చూడండి, సైకిల్ హిరణ్య కోసం కొన్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం హిరణ్యకి సైకిల్ కొనాలని. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు వచ్చిందండి హిరణ్యకి సైకిల్. చూసేయండి ఇది ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సైకిల్ ఎలా ఉందో, హిరణ్యకి సెట్ అయిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఇదిగోండి హిరణ్య చూడండి, చాలా ఎక్సైట్ అవుతుంది తనకు సైకిల్ కొన్నందుకు. తనకు చాలా హ్యాపీగా ఉందంట. తను డ్యాన్స్ వేస్తుందండి, నా సైకిల్ అని. తనకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈరోజు. ఇదేనండి హిరణ్య సైకిల్. చూడండి, అన్బాక్సింగ్ చేస్తున్నాం. అన్బాక్సింగ్ చేసి అన్నీ ఫిట్ చేయాలండి. దాని పార్ట్స్ అన్నీ ఫిట్ చేయాలి. అన్ని పార్ట్స్గా వచ్చేసాయి. అవన్నీ ఓపెన్ చేసి అన్నీ ఫిట్ చేస్తున్నామండి. అన్నీ ఫిట్ చేసి రెడీ చేయాలండి సైకిల్ రెడీ చేసేసరికి మా పిల్లలు అస్సలు ఆగట్లేదండి. సైకిల్ రెడీ చేసేంత వరకు కూడా ఉండట్లేదు. అన్ని పార్ట్స్ అన్నీ ఫిట్ చేసేంత వరకు కూడా ఉండట్లేదు. నేను ఎక్కుతా అని డ్యాన్స్ వేస్తున్నారు ఇద్దరు. అస్సలు ఒక్క పార్ట్ కూడా సరిగ్గా బిగించనీయలేదు. అందుకని కాసేపు టీవీ పెట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి బిగిద్దాం అనుకున్నాం. కానీ అలా కూడా మాట వినలేదు మా హిరణ్య. మేమే బిగించుకుంటాం అన్నట్టు వచ్చారు వాళ్ళు మా దగ్గరికి. అది ఇది తీసి పాడేస్తూ అన్నీ చేస్తూ ఫైనల్గా అయితే వాళ్ళ నాన్న ఎలాగలాగా బిగించాడండి. చూడండి, ఇప్పుడేమో టైర్స్ బిగిస్తున్నారు. అన్నీ కలిపే వస్తాయి అనుకున్నాను, బిగించే వస్తాయి అనుకున్నాను. కానీ బిగించి రాలేదండి. ఎక్కడక్కడ పార్ట్స్ ఇచ్చారు. పార్ట్స్ ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంకా అందుకని మేమే బిగించుకోవాల్సి వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్కి తెలిసినట్టు బిగించారు, కానీ బాగానే బిగించారు. ఇదేనండి మా హస్బెండ్ బిగిస్తున్నారు. టైర్స్ బిగించారండి ఫస్ట్, తర్వాత సీట్. ఇంకా అయిపోయిందండి, టైర్స్ బిగించడం అయిపోయింది. ఇంకా సీట్ కూడా అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. బిగించేస్తున్నారు. ఇంకా అదొకటి బిగించేస్తే అన్నీ అయిపోయిందండి. ఇంకా చూడండి, ఫైనల్గా మా హిరణ్య ఎక్కి తొక్కుతుందండి. చూడండి, తను తొక్కడం చూడండి. తనకు కాళ్ళు అందట్లేదండి అసలు. తనకు కాళ్ళు అందకపోయేసరికి చాలా ఇబ్బంది పడిపోయింది. అందుకని మేము ఒక 1-2-3 months తనని కొన్ని రోజులు నేర్పిద్దాం అనుకుంటున్నామండి. అలాగైతే తను తొందరగా నేర్చుకుంటుంది కదా. ఇప్పుడు కాళ్ళు అందట్లేదు కాబట్టి ఒక 2-3 months వరకు తనకి మేమే దొబ్బితే తనని ఇంకా తర్వాత నుంచి తనే నేర్చుకుంటుందండి, తనకు కాళ్ళు అందే వరకు. అందుకని ఒక 1 month వరకు తనని మామూలుగా మేమే ముందుకు దొబ్బి తర్వాత తనకు కాళ్ళు అందిన తర్వాత తనని వదిలేద్దాం అనుకుంటున్నాం. ఎలా తొక్కుతుంది చూడండి మా హిరణ్య. రావట్లేదు తనకు, అందుకని మమ్మల్ని అడుగుతుంది, అమ్మ ముందుకు తొయ్యి అని అంటుంది. చూడండి, ఇదంతా తొక్కుతూ వస్తుందండి మా హిరణ్య.